Everyone, today our topic is eddy currents from electromagnetic induction chapter. ఇది 4 మార్క్స్ చాప్టర్ అండి. 4 మార్క్స్ వెయిటేజ్. సో ఇక్కడ ఎడ్డీ కరెంట్స్ అంటే ఏంటంటే, సో నేను ఒక నార్త్ పోల్ సౌత్ పోల్ తీసుకున్నాను. ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ మధ్యలో ఒక కాపర్ ప్లేట్ తీసుకున్నాను. ఈ కాపర్ ప్లేట్ ఏమవుతుందంటే, దీంట్లో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుంది, ఇన్ అండ్ అవుట్, బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. అంటే ఒక సింపుల్ పెన్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది పైకి కిందికి. ఇలా ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుందో ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి బయటికి వెళ్ళిపోయిందో ఫ్లక్స్ డిక్రీజ్ అవుతుంది. ఇలా కంటిన్యూస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ ఫ్లక్స్ వల్ల ఏమవుతుందంటే ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకు తెలుసు కదా, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అవ్వాలి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కంపల్సరీగా చేంజ్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు అదే థియరీ రాస్తున్నాను చూడండి. ఏ కాపర్ ప్లేట్ ప్లేస్డ్ in between magnetic poles. It swings like a simple pendulum in between magnetic poles. మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్యలో సింపుల్ పెండలం లాగా ఇన్ అండ్ అవుట్, లోపలికి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ associated with plate keep on changing as the plate moves ఇన్ అండ్ అవుట్. చెప్పాను కదా ఇందాక, ఇన్ అండ్ అవుట్, లోపలికి వచ్చేస్తుంది, ప్లేటు బయటికి వెళ్ళిపోతుంది. ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది రీజియన్. దీనివల్ల ఏమవుతుంది, ది చేంజ్ ఇన్ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. ది చేంజ్ ఇన్ ఫ్లక్స్ చేంజ్ అయిందంటే వన్స్ ఏమవుతుంది, విల్ ప్రొడ్యూస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేస్తుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ది ప్లేట్. దిస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, దిస్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ సర్క్యులేట్స్ కరెంట్స్. ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ప్లేట్లో. ఆ కరెంట్ని మనం ఎడ్డీ కరెంట్ అంటాం. సర్క్యులేట్స్ కరెంట్ ఇన్ ది ప్లేట్. This current is called eddy current. So this eddy current is wasted the power in the form of heat. This eddy current wasted the power in the form of heat.
హీట్ రూపంలో పవర్ని వేస్ట్ చేస్తుంది. ఓకే, సో టు మినిమైజ్ ఎడ్డీ కరెంట్ని మనం తగ్గించాలంటే, టు మినిమైజ్ ఎడ్డీ కరెంట్, లామినేట్ ది కోర్ అంటే ఆ ప్లేట్ని మనం లామినేట్ చేస్తాం. లామినేట్ ది కోర్ with the help of impregnated paper. మైకా వీటి సహాయంతో మనం ఈ ఎడ్డీ కరెంట్ లాస్ని తగ్గించవచ్చు. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే, magnetic braking in trains. Magnetic braking in ట్రైన్స్లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ఇన్ ట్రైన్స్ అంటే ఈ ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ చేసి మనం ట్రైన్ మోషన్లో ఉన్న ట్రైన్ని రెస్ట్ పొజిషన్లోకి తీసుకురావచ్చు. అంటే బ్రేక్స్ అప్లై చేస్తే మనం ప్లాట్ఫామ్కి వచ్చేసరికి అది రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. మెల్లగా స్లో అయ్యి రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఎలాగో చూద్దాం ఒకసారి. స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ మనం ఏం చేస్తాం, ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ తీసుకుంటాం, 2 కానీ 4 కానీ. స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ situated above the rails. రైల్కి టాప్ ఉంటుంది కదా, అక్కడ ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట 2 కానీ 4 కానీ ఎలక్ట్రోమాగ్నెట్స్. ఇన్ సమ్ ఎలక్ట్రికల్ పవర్ ట్రైన్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెట్స్ యాక్టివేట్ అవుతాయో, ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెట్స్ యాక్టివేటెడ్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ది రైల్స్. ఎడ్డీ కరెంట్స్ అనేది ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెట్స్ యాక్టివేట్ అవుతాయో ఎడ్డీ కరెంట్స్ అనేది ఇండ్యూస్డ్ అవుతాయి. ఎడ్డీ కరెంట్స్ ఇండ్యూస్డ్ అపోజ్ ది మోషన్ ఆఫ్ ది ట్రైన్ అండ్ అపోజ్ ది మోషన్ ఆఫ్ ది ట్రైన్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇండక్షన్ ఫర్నేస్లో యూజ్ చేస్తాం. ఇండక్షన్ ఫర్నేస్ అంటే ఓవెన్ లాంటివి. ఓవెన్స్లో మన బేకరీస్లో చూస్తాం కదా, అక్కడ ఏం చేస్తాం మనం, బర్గర్ కానీ లేకపోతే వెజ్ పఫ్ కానీ అవి ఓవెన్స్లో పెట్టి వేడి చేస్తారు. అక్కడ వేడి అవ్వడానికి మెయిన్ రీజన్ ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ అవ్వటమే. సో ఇంకేంటంటే, మెటల్స్ని మెల్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో 2 కానీ 3 కానీ మెటల్స్ని కలపడానికి, కరిగించి కలపడానికి యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు 22 క్యారెట్స్ గోల్డ్లో కాపర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. అలాంటి వాటిలో మనం రెండింటిని మిక్స్ చేయాలంటే అక్కడ కరెంట్స్ హీట్ కావాలి. సో అలాంటి వాటిలో యూజ్ చేస్తాం. ఇండక్షన్ ఫర్నేస్ ఇక్కడ ఇండక్షన్ ఫర్నేస్. దీంట్లో ఇండక్షన్ ఫర్నేస్ కెన్ బి యూజ్డ్ to produce high temperature for preparing alloys
అండ్ మెల్టింగ్ మెటల్స్ని మెల్ట్ చేయడానికి అండ్ మెల్టింగ్ మెటల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎనర్జీ మీటర్స్లో యూజ్ చేస్తాం. మన ఇళ్ళల్లో ఉంటాయి కదా ఎనర్జీ మీటర్స్. ఆ మీటర్లో ఒక అల్యూమినియం డిస్క్ ఉంటుంది. ఆ అల్యూమినియం డిస్క్ అనేది ఈ ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల రొటేట్ అవుతుంది. ఎనర్జీ మీటర్. ఇది సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఈ సర్క్యులర్ అల్యూమినియం డిస్క్, అల్యూమినియంతో తయారు చేస్తాం. అల్యూమినియం డిస్క్ ఇన్ ఎనర్జీ మీటర్ rotates due to inducing eddy currents. By electromagnetic fields, electromagnetics వల్ల. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే గాల్వనోమీటర్లో కూడా యూజ్ చేస్తాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్ అంటాను దీన్ని. సర్టెన్ గాల్వనోమీటర్స్, కొన్ని గాల్వనోమీటర్స్లో సర్టెన్ galvanometers a fixed core made up of non-metallic magnetic material. When the coil oscillates, దాంట్లో ఒక కాయిల్ ఉంటుంది, నీడిల్. ఆ కాయిల్ అనేది కదులుతూ ఉంటుంది, ఆస్కిలేట్ అవుతూ ఉంటుంది, అంటే ఒక రీడింగ్ని చూపిస్తూ ఉంటుంది. దెన్ ది ఎడ్డీ కరెంట్స్ ఎప్పుడైతే ఆస్కిలేట్ అయిందంటే దాని మీనింగ్ దెన్ ది ఎడ్డీ కరెంట్స్ అనేది ప్రొడ్యూస్ అయిందంట. దెన్ ది ఎడ్డీ కరెంట్స్ ప్రొడ్యూస్ అయ్యి ఏం చేస్తుంది, అపోజ్ ది మోషన్ ఆఫ్ ది నీడిల్. నీడిల్ ఆస్కిలేట్ అవుతుంటే దాన్ని రెస్ట్ పొజిషన్లోకి, స్టేబుల్ పొజిషన్లోకి తీసుకొస్తుంది అనమాట. సో ఇది మన ఈరోజు టాపిక్, ఎడ్డీ కరెంట్స్.